పర్ఫెక్ట్. నెక్స్ట్ రాధని తీసుకురావాలి. ఇప్పుడు అదే పెద్ద టాస్క్. తీసుకొద్దాం. ఇంకా మూడ్ ఆఫ్లోనే ఉంది. తినడానికి రమ్మంటే ఖచ్చితంగా రాదు. ఏదో తంటాలు పడి తీసుకెళ్ళాలి. ఇంకా మూడ్ ఆఫ్లోనే ఉన్నావా? బాధలో కూడా చాలా అందంగా ఉన్నావులే. కుళ్ళు చోకులాపరా, వర్కౌట్ అవ్వటం లేదు. ఆహా, సరే ఒకసారి టెర్రస్ మీదకి వెళ్దాం, వస్తావా? ఎందుకంటే తొందరగా వెళ్ళకపోతే చల్లారిపోతుంది. ఏంటి? అదే నీ కోపం చల్లారితే తొందరగా వెళ్దామని. ఆహా, పైన వెన్నెల చల్లగా ఉంటుంది, చల్ల గాలి ఉంటుందని. ఎందుకింత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఓవర్ యాక్షనా? ఓవర్ యాక్షన్ చేస్తుంది ఎవరు? ఇందాకటి నుంచి ఆకలేస్తుంది తిందని రమ్మంటుంటే అటు ఇటు తిప్పుతూ ఓవర్ యాక్షన్ చేస్తుంది నువ్వు. ఎంత బతిమలాడుతున్నా రాకుండా వెనకాలే తిప్పించుకుంటూ ఓవర్ యాక్షన్ చేస్తుంది నువ్వు. నేను తిప్పించుకుంటున్నానా? ఎవరు తిరగమన్నారు నిన్ను? ఇప్పుడంతా ఇలాగే అంటావు. రేపు కోపం తగ్గిపోయాక ఆకలితో ఉన్నా కనీసం పట్టించుకోలేదని మళ్ళీ నువ్వే అంటావు. ఇప్పుడు నేనంటానని తెగ భయపడిపోతున్నావు పాపం. ఓవర్ యాక్షన్ ఆపి నీ పన్ను నువ్వు చూసుకో. అదిగో మళ్ళీ ఓవర్ యాక్షన్ అంటున్నావు. పాపం మేడం నీతో ఏదో మాట్లాడాలంటున్నారు. పైన నీ కోసం వెయిట్ చేస్తున్నారు అని చెప్దామని వస్తే తెగ పోజులు కొడుతున్నావు. అవునా? నాతో మాట్లాడతాను అన్నారా? ఎక్కడ? పైన వెయిట్ చేస్తున్నారా? నమ్మేశావా? అంటే మనం రమ్మంటే రావు గాని మేడం పిలుస్తున్నారంటే పరిగెడుతున్నావే. బాగైందా? నా బాధ నీకు వేళకోలంగా ఉందా? నిన్ను ఊరికే జోక్ చేశారంతే. తగులుతుందంటే ఆగు. ఏంటిదంతా? మూన్ లైట్. మన మూడ్ బాగాలేనప్పుడు మూన్ లైట్ డిన్నర్ చేస్తే మూడ్ సెట్ అవుతుందని ఏదో బుక్ లో చదివాను. ఏ బుక్? మనోహర్ రాసిన బుక్కా? నిజంగానే చదివాను. మనసు బాగోలేనప్పుడు మూన్ లైట్ లో కాదు, మూన్ మీద డిన్నర్ చేసినా సెట్ అవ్వదు. ఒకసారి ట్రై చేస్తేనే కదా అవుతుందో లేదో తెలిసేది. ఆకలి దంచేస్తుంది రాదా, తిన్నాను రా. ఆకలిగా లేదని చెప్పాను కదా, ఎందుకు బలవంతం చేస్తున్నావు? కొంచెం నా కోసం ప్లీజ్. నీకోసం నేనెందుకు తినాలి? నీకోసం నేను వండాను రాదా. ఎంత కష్టపడి వండానో తెలుసా? ఇదిగో చూడు, ఇక్కడ కాలింది, ఇక్కడ కూడా కాలింది. అక్కడేం కాలలేదు, ఓవర్ చేయకు. పోనీ వెళ్ళి కాల్చుకురానా, అప్పుడు తింటావా? వెళ్ళా? లేకపోతే ఇందాకటి నుంచి చూస్తున్నాను, పంచభక్ష పరమాన్నాలేవో వండి పెట్టేసినట్టు ఎంత బెళ్ళపిస్తున్నావో. నన్నేమన్నాను? నా వంటని మాత్రం అనొద్దు. నీకంటే కూడా నేనే బాగా చేస్తాను. అంత సీన్ లేదు. కావాలంటే చూడు, చూస్తేనే నోరూరిపోతుంది. తినకుండా ఉండలేవు. ఏంటి ఈ 2 నిమిషాల నూడిల్స్కి ఇంత బిల్డప్పా? ఎన్ని నిమిషాలని కాదు, ఎంత టేస్ట్గా ఉందన్నది ముఖ్యం. ఏం మాట్లాడాలన్నా ముందు తిని మాట్లాడాలమ్మా.
దాను విట్రా, రా రా కూర్చో, కూర్చో చెప్తా, కూర్చో. ఇదిగో చూడు. హే, ఒక్క స్పూన్తో టేస్ట్ ఏం తెలీదు, 2 స్పూన్స్ తినాలి. రా. ఏనాడో రాసున్నదే కనుకేను తోడయ్యావే, ఈ జన్మకు నాకు ఇంకేం కావాలే. ఓ హోయ్ 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 జగమేలే సంబరమేలే, నీ జతలో నేనున్నాలే. బా, నాకు కూడా ఆకలేస్తుంది, నేను కూడా టేస్ట్ చేస్తాను. చాలా బాగుంది కదా. ఏంటి అలా చూస్తూ ఉండిపోయావు? హాయ్ హాయ్ హాయ్, నువ్వు టేస్ట్కి మై మర్చిపోయావు కదా. హ, హ, మన చేతి వంట అంటే అంతే. మేడం ప్లీజ్ మేడం, నా మీద ఉన్న కోపం తగ్గకపోతే కొట్టండి మేడం, కానీ మౌనంగా మాత్రం ఉంటుంది మేడం. ప్లీజ్ మేడం. ఏంటండి, నిద్ర పట్టట్లేదా? నాకు బాగానే నిద్ర పడుతుంది, నీకే నిద్ర పట్టడం లేదు దేవకి. ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదండి. ఇప్పుడు నా ప్రాణానికి ఏం ప్రమాదం లేదు కదా దేవకి? అలా అడుగుతున్నారేంటండి? మీకెందుకు వచ్చింది అనుమానం? మీకేం కాదు. మరైతే ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఏదో తెలియని ఆందోళన నీ మొహంలో కనిపిస్తుంది. ఏమైంది దేవకి? అలా ఏం లేదండి, బాగానే ఉన్నాను. నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావో నాకు తెలియందా? అసలు నాకేమైంది? మీకేం కాలేదండి. మెట్ల మీద నుంచి జారి పడ్డారు, ట్రీట్మెంట్ ఇచ్చారు, అంతా బాగానే ఉంది. మెట్ల మీద నుంచి జారినందుకు ట్రీట్మెంట్ ఇచ్చారు, అది అప్పుడు అయిపోయింది కదా. కానీ మరుసటి రోజు తెల్లారేసరికి నేను లేవలేదు, మళ్ళీ ట్రీట్మెంట్ ఇచ్చారు కదా. అసలు నేను బతుకుతానో లేదోనని భయపడ్డారు కదా, దాని గురించి అడుగుతున్నాను. ఏం జరిగింది దేవకి? శేషు ఏదో చెప్పడానికి ట్రై చేస్తే వద్దన్నావు. ఏం జరిగింది దేవకి? ఆ రోజు రాత్రి మీకు రాధ టాబ్లెట్స్ ఇచ్చింది కదా. అవును. అవి ఎక్స్పైరీ అయిపోయిన టాబ్లెట్స్. కానీ మీరు ఎక్స్పైరీ డేట్ అయిపోయిన టాబ్లెట్స్ తీసుకొచ్చారు. ఆ టాబ్లెట్స్ ఎఫెక్ట్ బ్రెయిన్ మీద పడితే కోమాలోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఏదైనా 24 గంటల వరకు వెయిట్ చేయాల్సిందే. అదండి జరిగింది. ఆ 24 గంటలు మా ప్రాణాలు అరచేతిలో పట్టుకుని ఎదురు చూసాం. మా అదృష్టం బాగుండి మీరు మాకు ప్రాణాలతో దక్కారు. అయితే అందరూ కలిసి రాధ కావాలనే చేసిందని ముద్రేశారన్నమాట. రాధ నాకు హాని తలపెడుతుందని ఎలా అనుకున్నావు దేవకి? అసలు నీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది?
రాధ మీద అమ్మకి కోపం రావాలని ఇంత ప్లాన్ చేస్తే నాన్న దాన్ని కరిగించేసేలా ఉన్నారే. వాళ్ళంతా అంటే ఓకే, రాధని ఎప్పుడూ అర్థం చేసుకోలేదు. రాధ ఏంటో నీకు తెలుసు కదా. నువ్వెందుకు అన్ని మాటలు అన్నావు? అంటే తను కావాలని చేసిందని నువ్వు నమ్ముతున్నావా? మీరున్న పరిస్థితిలో నేనేం చేస్తున్నానో ఏం మాట్లాడుతున్నానో నాకే తెలియలేదండి. అయినా ఒక బాధ్యత గల మనిషి అంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం కూడా నేరంతో సమానం. మన విషయంలో రాధ ఎప్పుడు నిర్లక్ష్యంగా లేదు దేవకి. మందులిచ్చే ముందు ఎక్స్పైరీ అయ్యాయో లేదో చూడకపోవడం కూడా నిర్లక్ష్యమే కదండి. రాధ బదులు ఇంకెవరు ఆ పనిచేస్తున్నా పొరపాటును వదిలేసుండేదాన్నేమో. కానీ ఎంతో బాధ్యత కలిగిన రాధ, నేనెంతో నమ్మకం పెట్టుకున్నా మన రాధ వల్ల అలా జరగడం నేను తట్టుకోలేకపోయానండి. ఎందుకు నిద్ర పట్టడం లేదు అన్నారు కదా, కారణం ఇదేనండి. కళ్ళు మూస్తే చాలు రాధని చెంపదెబ్బ కొట్టిన దృశ్యమే కళ్ళ ముందు మెదులుతోంది. మాట్లాడండి మేడం, మాట్లాడండి మేడం అని తను నా వెంట పడుతుంటే నేను నిర్దాక్షిణ్యంగా వెళ్ళిపోవడం నన్ను కలిచివేస్తోంది. ఈ కోపం ఎన్నాళ్ళుంటుందో నాకు తెలీదు, కానీ అంత సులువుగా అయితే పోదు. ఎందుకు పోదు? ఇలాగే వదిలేస్తే నాన్న 10 నిమిషాల్లో పోగొట్టేస్తారు. వెంటనే డైవర్ట్ చేయాలి. నాన్నా, రామ్మా. గాయత్రి, ఇంకా నిద్రపోలేదేమ్మా? నిద్ర పట్టడం లేదమ్మా. నాన్నకి జరిగిందే ఇంకా పీడకలలా వెంటాడుతోంది. అందుకే ఎలా ఉన్నారోనని చూద్దామని వచ్చా. వచ్చేసరికి లైట్ వెలుగుతోంది. మళ్ళీ ఏమైందోనన్న భయంతో లోపలికి వచ్చాను. నాన్నా, బాగానే ఉన్నారు కదా? నేను బాగానే ఉన్నానమ్మా. నువ్వు వెళ్ళి ప్రశాంతంగా నిద్రపో. సరే నాన్నా. అమ్మా, నీ ఒళ్ళో పడుకోవచ్చా? నా ఒళ్ళో పడుకోవడానికి పర్మిషన్ కావాలా? రా. అమ్మా, చిన్నప్పుడు ఇలాగే ఒళ్ళో పడుకోబెట్టుకుని కబుర్లు చెప్పేదానివా? అవును, చాలా కబుర్లు చెప్పేదాన్ని. అవన్నీ వింటూ నిద్రపోయేదానివి. ఇక ఈ రోజుకి చాలు. నాన్న నిద్రపోతున్నారు. లేరాధా? లే. రాధానా? అంటే ఒళ్ళో నేనున్నా అమ్మ మనసులో మాత్రం రాధే ఉంది. నువ్వు వెళ్ళి పడుకో గాయత్రి. వీళ్ళు పూర్తిగా రాధమాయలో ఉన్నారు. దాన్ని దూరం చేయడానికి చాలా చాలా కష్టపడాలి.
నా మనవరాలే? ఇది కళా నిజమా? ఊరుకున్నానమ్మా. ఇన్నాళ్ళు ఎక్కడెక్కడో పెరిగాను. మన ఇంటి ఆచార వ్యవహారాలు నాకు తెలియవు. వచ్చాక నిన్ను చూశాక అయినా నేర్చుకోకపోతే ఎలా? అది నా మనవరాలంటే. నా బంగారు తల్లి, నా రక్తం. నా బుద్ధులు రాకుండా ఇంకెవరు బుద్ధులొస్తాయి? దేవకి, 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 చూడు నా మనవరాలు ఎంత చక్కగా పూజ చేయడానికి రెడీ అయ్యిందో. మేడం, కాఫీ తీసుకోండి. పొద్దున్నే కాఫీ పట్టుకుని అమ్మని కాకా పట్టడానికి రెడీ అయిపోయింది. కాఫీ కాదు కదా, దీని చేత్తో అమ్మకి మంచినీళ్లు కూడా ఇవ్వనివ్వకూడదు. అమ్మా, నీకోసమే వెయిట్ చేస్తున్నా. పూజ చేద్దాంరా. కూతుర్ని చూడకుండా దీని మొహం చూస్తావేంటే? నువ్వేంటే పొద్దున్నే పూజ కూడా అవ్వకుండా కాఫీలు టిఫిన్లని బయలుదేరావు? ఇదే నీకు నా మనవరాలికి ఉన్న తేడా. చూసావా దేవకి, నీ కూతుర్ని? ఇది రక్త సంబంధం అంటే. ఎక్కడెలా పెరిగినా చివరికి మన బుద్ధులే వస్తాయి. అమ్మా, నాకసలు ఆ దేవుడి మీద నమ్మకం ఉండేది కాదు. చిన్నప్పుడే నాకు అమ్మా నాన్నల్ని దూరం చేశాడని కోపం. కానీ మళ్ళీ నేను మీ దగ్గరికి చేరాక నమ్మకం వచ్చింది. రాత్రి నాన్నగారిని ఆ పరిస్థితుల్లో చూశాక నాకు చాలా భయం వేసిందమ్మా. మళ్ళీ నాకు ఎక్కడ దూరం అయిపోతారోనని ఏడుపొచ్చేసింది. అప్పుడు నేను ఆ దేవుడికి మొక్కుకున్నాను, స్వామి, మా నాన్నగారికి ఈ గండం గట్టెక్కితే తులసి మాల సమర్పించుకుంటాను అని. ఆ దేవుడు నా మొర ఆలకించాడమ్మా. నాన్నగారిని ప్రాణాపాయం నుంచి గట్టెక్కించాడు. అందుకే పొద్దున్నే లేచి చన్నీటితో స్నానం చేసి తులసి మాల కట్టాను. ఏదైనా మా నాన్న కోసమే. ఈ ఓవర్ యాక్షన్ చూస్తుంటే సత్య కన్న కూతురు కాదన్న నా అనుమానం నిజమే అనిపిస్తోంది. ఒక్క ఆధారం దొరికితే చాలు, ఎలా వచ్చిందో అలాగే తిప్పి పంపించేయచ్చు. రామ్మా, నీ చేత్తో దేవుడికి తులసి మాల వేద్దు గాని. అమ్మా, హారతి ముందు నువ్వు తీసుకో. నానమ్మా, నిన్ను హారతి కర్పూరంలా ఆవిరయ్యేలా చేస్తాను గాని మా అమ్మ చేత్తో హారతి ఇవ్వనిస్తానా? ఈ దూరం ఇలాగే పెంచి పెంచి శాశ్వతంగా దూరం అయ్యేలా చేస్తా.
అమ్మా నాన్నకి బొట్టు పెట్టి హారతిద్దాం రా. అలాగే. తప్పకా దేవుడా మ్యారేజ్ అని రావాలి. ఎస్ ఎమ్మొచ్చింది అంటే మ్యారేజ్. నాకు రాధకి పెళ్లి కాబోతుంది. ఏ ఎస్ ఏ ఎస్ ఎస్. ఒక్కసారి ఈ బాధ్యతలు తీసుకోవడం అంటూ జరిగితే ఆ రాధని బయటికి పంపించడం చిట్టికెలో పని. ఇప్పుడే బయలుదేరుతాను. 10 నిమిషాల్లో కాఫీ షాప్ దగ్గర ఉంటాను.